రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకుంటారంటే ఏమైంది మొగలయ్యకి ఏమైంది పద్మశ్రీ అవార్డు వచ్చే ₹1,00,00,000 వచ్చే నెలకు పింఛన్ వచ్చే ఇన్ని మాట్లాడుకుంటారు కదా అసలు నీకు ఏం కరువు అయిందని ఇప్పుడు మీరు కూలి పని పోతారు అనేది అసలు ₹1,00,00,000 ఏం చేశారు నా పేరు అడుగున పడిపోయిన కిన్నెర కళ నా పేరును ఫస్ట్ ముందుకు తెచ్చి కళ బయటికి తెచ్చిన ఆయన ముఖ్యమంత్రి మన కేసీఆర్ సార్కు దండాలు 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 ఆ దొరబ నా కెలా తెచ్చి ఉగాది పునస్కారం ఇచ్చినాక నాకు అవార్డు బయటకు వచ్చింది నా కళ అంతే దేవుడు రవీంద్ర భారతిలో నాకు అవార్డు ఇచ్చిండు ఆయన ఇచ్చినాకనే నా పేరు వచ్చింది అవును 8వ తరగతి సోషల్లో పాఠం పెట్టిండు ఆయన నా పాఠం మొగులయ్య పిల్లలు చదువుకోనన్న కేవీ రమణాచారి ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి గారు అలా పెద్దోళ్ళ దయ ఆయ దయ వల్ల కేవీ రమణాచారి దయ వల్ల మావిడి హరికృష్ణ డైరెక్టర్ గారు ఇటువంటి వాళ్ళ అంతా అయ్యా ఎట్లా చెప్తే అట్లా విన్నా ఎట్లా వింటే నా 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 బతుకు మారిపోయింది ఆ కేవీ రమణాచారి ఈయన బతుకు ఎట్లా మారాలి ఇంత బీదగా ఉండడని చెప్పి అయ్యతో మాట్లాడిపించి ముఖ్యమంత్రితో మాట్లాడి చేసాడు అంత గొప్ప పేరు వచ్చింది నాకు ఆ అవార్డు వచ్చినాక నాకు కోట్లు అంటే తెలియవు నాకు పైసలు అంటే అసలు తెలియవు కూలి చేసుకొని బతికినాను కాకతీయ కాలువకు మట్టి పని చేసి కాయలు కాసించి బొగ్గలు వచ్చింది నా భార్య నేను 25 ఏళ్ళు మట్టి పని చేసినాం చాలా బీద కుటుంబం మాది అటువంటి అట్లా చేసి బతుకుతుంటే మా ఎమ్మెల్యే గోల బాలరాజు చల్లగా బతుకని ఆ ఎమ్మెల్యే సారు మా అచ్చంపేట ఎమ్మెల్యే గోల బాలరాజు చందు విలేకరు చందు అని ఉంటాడు ఆయన దగ్గర ఉంటాడు ఆ చందు పోయి అన్న బీద పరిస్థితిలో ఉన్నాడు అన్న మన మొగులయ్య మన అచ్చంపేట తాలూకాల ముఖ్యమంత్రి సార్ కలిపి మాట్లాడి ఏదో ఆయనకు సాయం చేపియాలని అంటే సరే అని అంటే అప్పుడు ఆ చందు సార్ చెప్తే ఎమ్మెల్యే సార్ దొరకపోయి మన ముఖ్యమంత్రి కలిపితే నాకు ఆ తండ్రి నాకు నిన్నడు అన్నంగా వినలే ₹1,00,00,000 600 గజాల చోటు నాకు పెద్ద తాయి చేసిండు చేసి నాకు ఇచ్చిండు ₹1,00,00,000 ఇస్తే ₹1,00,00,000 వచ్చినాయి అమ్మ అబద్ధం ఆడొద్దు మా అయ్య ₹1,00,00,000 ఇస్తే 2 పెళ్ళిళ్ళు చేసిన నా పిల్లలు నాకు 9 మంది పిల్లలు 9 మంది నాకు పిల్లలు సంతానం చాలా పెద్దది 9 మంది పిల్లలు 9 మంది పిల్లలకు 2 పెళ్ళిళ్ళు చేసిన 2 పెళ్ళిళ్ళు చేసిన ఇంటికాడ ఒక 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నా ఇంకా 70 లక్షలు ఉన్నాయి వీళ్ళు చోటిస్తారేమో అని చెప్పి ఆ చందు సారు నేను ఒక ఏడాది తిరిగినాం నా పేరు మీద జీవ కూడా వచ్చింది ఎక్కడ ఇస్తామన్నారు మీ ఊర్లో కాదు ఎల్బీనగర్ దగ్గర ఐతనగర్లో అవును అప్పుడు జీవో కూడా వచ్చింది కదా నీకు 600 గజాల జాగా కింద మొగులకి ఇయ్యాలని అందరికి తెలిసిందమ్మా మీకు అందరికి తెలుసు కదా ఏమైంది మరి మీరు కలెక్టర్ల దగ్గరికి పోయి మరి నాకు జాగ వచ్చింది అయ్యా ముఖ్యమంత్రి ఆనాడు జాగ ఇచ్చారు నా జాగ ఏమైందని అడగలేదా ఒక్కనాడు కాదు దినాలు తిరిగిన అట్లా ఒక 10 మంది కలెక్టర్లు మారినరు ఏమో తిరుగుతుంటే కూడా తిరిగి ఆటకు వచ్చి నాకు షుగర్ ఎక్కువై దవాఖానలో పడ్డామా నిన్న మొన్న పానం బాగాలేక 2 నెలలు పిచ్చి అయిపోయినా మరి ఇప్పుడు పిల్లలు పెళ్లి చేసినావు 10 లక్షలు పెట్టి ఊర్లో ఇల్లు కట్టుకున్నావు మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా మరి ఇప్పుడు మిగతా 70 లక్షలు ఏం చేసినావు 70 లక్షల ఇల్లు చోట్లేదు హైదరాబాద్లో కట్టుకుంటా అంటారు పిల్లలు అని ఆ 25 లక్షలు పెట్టి అది చోటు కొన్న ఎంజాల్లో తుర్కెంజాల్లో కట్ట కింద కొని ఆ 25 లక్షలు పోతే ఆడ 40 లక్షలు ఉన్నాయి 40 లక్షలు పెట్టి కట్టినా మొత్తం ఇల్లు కడితే అది సగం అయింది ఆ నలుగురికి 4 లోతులు కావాలి పిల్లలు మగపిల్లలు ఉంటారు కదా బతుకుతారా లే కూలీలు చేసుకొని బతకరా చూద్దామని కడితే అది ఏమిట్లకి ఏం కాలేదు సగం పని అంటే 4 పిల్లలకు మగ పిల్లలు కదా 4కి ఇద్దాం అనుకుని 4 లేపినట్టే 100 గజాల్లో మీద లేపి అన్ని చేసేటాలకే అయిపోయి తిననీకే లేకుండా అయిపోయి పరిస్థితి అప్పులు అయిపోయి 4-5 లక్షలు అయిపోయి ఉసుక కాడ బాకే ఎక్కడ కాకుండా అయిపోయాయి ఇంకేం చేతి మీకు అయ్యాలున్న ముఖ్యమంత్రి మీకు ఇస్తే పెన్షన్ 10,000 కదా 10,000 సార్ 10,000 ఇచ్చేది ఇప్పుడు మొన్న మీరు రాష్ట్రంలో గవర్నమెంట్ మారిన తర్వాత అంటే మీ జిల్లాకు చెందిన వ్యక్తే మీ జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అయింది కదా నీకు 25 లక్షల రూపాయలు మీతో పాటుకి ఇంకో వేరే వాళ్ళకి కూడా అనౌన్స్ చేసిండు దాంతోపాటుగా మీకు 20,000 పెన్షన్ ఇస్తామని అనౌన్స్ చేసి 25,000 25 లక్షల రూపాయలు ఇయ్యలే అమ్మ 25,000 ఇయ్యలే 20 పైసలు ఇయ్యలే అమ్మ అబద్ధము లేదు
ఇయ్యలే పోయి అడిగితే సార్కు బట్టి విక్రమార్క సార్కు లెటర్ ఇచ్చిన, ఆయనకు లెటర్ ఇచ్చిన. 25,000 ఇస్తారని నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు అంటే తెలుస్తుంది. ఇప్పుడు మీకు గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కానించి ఆనాడు మొన్న ముఖ్యమంత్రి మీకు ప్రకటించిన 25,000 రూపాయలు ఇయ్యలేదా? 25,000 ఇవ్వలే. ఆ 25 లక్షలు అవి కూడా ఏవి ఇవ్వలే, నాకు ఏమి తెలియదు. నాకు ఇవ్వలే 25,000. వచ్చే నెలను మళ్ళీ నెలను పింఛన్లు పెడితే అప్పుడు ఇస్తారని అన్నారు. ఇంకా అంతే చేస్తామన్నారు. కొండ సూర్యరేఖ మేడము వాళ్ళు మాట్లాడి శాతం మొగులయ్యకు బీదోడు శాతం పట్టాన్నారు. ఇంకా అంతే అన్నారు. కానీ ఇప్పుడు ఏంది మొగులయ్యే పరిస్థితి? మళ్ళీ కూలి పనులు చేసుకుని నా జీవితం గింతే అమ్మ. ఇంకా నేను ఉన్నంత కాలం ఇంత కూలి చేసుకొని నా పిల్లల బతికించుకోవాలి. బాధపడకు అన్నిటికీ సమస్యకు అర్థమైంది. కానీ కాకపోతే ఆ ఇల్లు అమ్ముకుంటా. వద్దు మీరు 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 అంత గొప్ప వ్యక్తి, మీరు కళ్ళ నీళ్ళు పెట్టవద్దు. కళకు మీరు కళను బతికించటం. అన్ని దినాలు తిని సస్తాక అంతే, ఇంకేం లేదు. ఇల్లు అమ్ముకుంటా, పిల్లలు తల ఇంత తింటారు, సస్తాం. అయ్యేదేంది ఇంకా ఆదుకునేటోళ్ళు లేవు. అయ్యేదే ఒక్కడే ఆదుకున్నాడు, అయిపోయింది. ఇంకా నా నుండి కాకుండా వచ్చింది, ఇంకా అయిపోయింది. నాకు షుగర్ బేబీ ఒక్కరోజు గోలు లేకపోతే పిల్లాడి కింద పడిపోతాడు. మీ పిల్లలకు బాగాలేదు ఆరోగ్యం? నా పిల్లలకు బాగాలేదు. ఆ పిల్లగానికి ఇప్పుడు గోళీలు లేవు. ఆయనకి నాకు ఇద్దరికి నాకు నెలనాడు చూపించుకో 30,000 కావాలి. ఎవరిస్తారు పైసలు? మందులు చూపించుకోవాలంటే కలిపితే 30,000 దాకా వస్తున్నాయి. ఏడ దేవాలి. మీ కొడుకు ఏం సమస్య? పిడిచి వస్తుంది, మెడలు ఎంకిపోయి కింద పడిపోతుంది. కేవీ రమణాచారి సాయి కృష్ణ హాస్పిటల్లో 18 రోజుల నుంచి మా అయ్య దేవుడు అమ్మ బతికిచ్చిండు. బతికిచ్చి 2 లక్షలు కట్టిండు. ఆయన చేతికుంట కట్టిండు. బీదోడు బతకని మొగులే. ఆయన 2 లక్షలు కట్టి బతికిపిచ్చి జీవితాంతం గోళీలాడు మొగులే అని చెప్పి కేవీ రమణాచారి దేవుడు మాయ. ఆయన ఇప్పుడు ఒక్కనాడు గోలు వేసుకోకపోతే పడిపోతాడు. పెళ్లి చేసిన మొన్న పెళ్లి ఏడాది కూడా కాలే, కాన్పాయింది భార్య. వాళ్ళకి ఎట్లా తెచ్చి పెట్టాలనో నాకే తెలుస్తలేదు. పెట్టాలి. 2 ఏళ్ళైంది మీ భార్య కూడా చనిపోయాయి కదా? నా భార్య 2 ఏళ్ళ చనిపోయి, మా బిడ్డ చింత చేసి మా నాయన ఇట్లా మా బిడ్డ ఇట్లా బిడ్డ కూడా బాధపడకు మొగలయ్య, బాధపడకు. ఎందుకంటే మొగలయ్య గారు మీరు బాధపడితే తెలంగాణ ప్రజలు కూడా హర్షించారు. ఒక కళాకారుడు, మీ బుర్ర కథకు ఒక వెన్న తెచ్చిన వాళ్ళు. వద్దు ఏడవద్దు, ఉంటుంది. నాకు అర్థమైంది మీ బాధ, నాకు అర్థమైంది. పేరే కానీ అంటే జనాలు చూస్తేనే ఏమనుకుంటారంటే అవునా పిల్లలకు చదువులు లేవు, మట్టి పని చేసి బతికిన కాలువ 150 రూపాయలకు 1 నెల మోసిన 150కే. ఆ కాకతీయ కాలువకు కైలా పడ్డప్పుడు అంత ఘోరంగా బతికినమ్మా. మా భార్య నేను బట్టి పని చేసి ముసలిగా చచ్చిపోయా. మా పెన్ను ఏం చేస్తాం ఇంకా మరి ఎప్పుడు పరిస్థితి. ఇంకా ఉన్న ఇల్లు ఇంతకు అమ్ముకుంటాం, తింటాం, చేస్తాం. ఇంకా అయ్యేది మా పరిస్థితి ఇంతే అనుకుంటాం. భూమి లేదు ఒకటి. మీ కళని పక్కన పెట్టిరా ఇప్పుడు? ఇక పని పోవడమే సరిపోయిందా? ఏమన్నా కింద వేస్తే పాటలు పాడితే ఏమన్నా 10 రూపాయలు ఆడుకుంటే ఫోటోలు కొడుతున్నారు. ఏం చేస్తున్నాను? ఇంత పెద్ద అయినా పవన్ కళ్యాణ్ పాట పాడినావు, భీమ్లా నాయక్ పాట పాడినావు, పద్మశ్రీ అవార్డు వచ్చింది, నువ్వు ఆడుకుంటావా అని ఫోటోలు కొట్టి నెట్లో పెట్టి అంత గిరవటి చేస్తున్నారు. ఇంకా ఎవరితోనే కాలే ఏం చేద్దామా? ఒక ఛాయ కూడా అడిగితే నా ఏడ చూస్తే అన్నీ కనిపెడుతున్నారు పిల్లలు, చదువుకునే పిల్లలు. ఆ తాత ఆడుకుంటున్నాడు చూడండి, పైసలు అని పుడుతున్నాడు. ఏమన్నా